విష్ణు సహస్రనామంలో ఒక వాక్యం ఉంది మనకి, కృతజ్ఞతాయ నమః. చాలా విషయాలకు మనం కృతజ్ఞతలు చెప్పడం జరుగుతుంది. మన స్పెషల్ క్లాస్ లో దేనికి కృతజ్ఞతలు చెప్పాలి, ఎందుకు చెప్పాలి, కృతజ్ఞత రాహిత్యం కలిగి మనం ఎక్కడెక్కడ ఉన్నాం మనకు తెలియకుండానే ఎన్నో దగ్గర మనం కృతజ్ఞత కలిగి ఉంటాం. ఇలా దాన్ని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఒక నదీ తీరంలో ఉన్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆ నదికి ఒక కృతజ్ఞత. ఇప్పుడు ఈ నది ఏదైతుందో కొన్ని వేల ఎకరాలు పంటలు పండించి ఎంతో మందికి జీవనాధారమై మనకి భుక్తిని ఇస్తుంది. దీనికి మనం కృతజ్ఞతలు చెప్తాం. ప్రకృతిలో ఉన్న ప్రతిదానికి కూడా మనం కృతజ్ఞతలు చెప్పడం మనం అలవాటు చేసుకోవాలి. సూర్యచంద్రులకి, పంచభూతాలకి, అలాగే నదులకి, ఇలా ఏదైనా సరే ఈ ప్రకృతితో మన యొక్క జీవనం అనేది ముడిపడి ఉంది. ఆ యొక్క ప్రకృతిలో ఉన్న పంచభూతాలే మన లోపల ఉన్నాయి కాబట్టి వాటిని, ఆ ప్రకృతిలో ఉన్న వాటితో మనం ఎప్పుడైతే అనుసంధానం చేస్తామో అప్పుడు ఆ ప్రకృతిలో ఉన్నటువంటి సంపద అనేది మన జీవితంలోకి ఆహ్వానించబడుతుంది. దానికోసం మనం వాటన్నిటి కూడా మనం కృతజ్ఞతలు చెప్తాం. అందరికీ కృతజ్ఞతాయ నమః.